హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ జాబ్స్ అడ్వైజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో టుడే నోటిఫికేషన్ వచ్చేసరికి అడాప్ కంపెనీ నుంచి ఫుల్ స్టాక్ డెవలపర్ రోల్ అయితే రిలీజ్ అయింది ఫ్రెండ్స్. మీరు జాబ్ పోస్ట్ అయిన డేట్ కూడా స్క్రీన్ మీద చూడొచ్చు, 6/28/2024. ఈ మంత్ జస్ట్ ఎస్టర్డే అయితే పోస్ట్ అయిందన్నమాట. ఈ పర్టికులర్ జాబ్ అప్డేట్ వచ్చేసరికి అడాప్ కంపెనీ యొక్క కెరీర్ వెబ్సైట్లో మీరు స్క్రీన్ మీద చూడొచ్చు, టాప్లో career.adobe.com అనమాట. ఈ కంపెనీ యొక్క అఫీషియల్ కెరీర్ వెబ్సైట్లో రిలీజ్ అయినటువంటి ఫుల్ స్టాక్ డెవలపర్ రోల్. లొకేషన్ చూసుకుంటే మనకి బెంగళూరు లొకేషన్ అనమాట. ఈ పర్టికులర్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయిన ఈ కంపెనీ లొకేషన్. కంపెనీ గురించి చూసుకుంటే ఇక్కడ అవర్ కంపెనీ ఉంది కదా, కంపెనీ గురించి ఉంటుంది ఇక్కడ. ఇదైతే డీటెయిల్గా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది దేని గురించి వర్క్ చేస్తుంది, ఇంటర్నల్గా ఎటువంటి వర్క్ అనేది ఇందులో జరుగుతుంది. ఎవరైనా ఏదైనా జాబ్ చెప్పారంటే బ్లైండ్గా అప్లై చేయడం కాకుండా మీకంటూ మీరు కూడా రీసెర్చ్ అనేది చేసి అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. ఆ కంపెనీ గురించి కొంత రీసెర్చ్ అయితే చేసి అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి గైస్. మీకు కూడా తెలియాలి కదా ఇది జెన్యూనా కాదా అనేది. దానికోసం అయితే చెప్తున్నాను అనమాట. కెరీర్ వెబ్సైట్లో రిలీజ్ అయిందంటే 100% అది జెన్యూన్ అనమాట. కిందకి స్క్రోల్ చేస్తే రోల్ వన్స్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత అసలు ఎలాంటి రెస్పాన్సిబిలిటీస్ అనేవి పర్ఫామ్ చేయాల్సి ఉంటుందనేది ద రోల్ అనే దాంట్లో ఉంటుందన్నమాట. వర్క్ విత్ మార్కెటింగ్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ టీమ్ అండ్ అదర్ ప్రొడక్ట్ టీమ్స్ టు కాన్సెప్చువలైజ్ అండ్ డిజైన్ ద ఓవరాల్ ఆర్కిటెక్చర్ ఆఫ్ వెబ్ అప్లికేషన్స్. వన్స్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత ఈ కంపెనీకి సంబంధించిన వెబ్ అప్లికేషన్స్ అనేవి మీరు డెవలప్ చేయాల్సి ఉంటుంది. ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ అనేది అంటేనే వెబ్ టెక్నాలజీస్ అనమాట. HTML, CSS, జావాస్క్రిప్ట్ ఇలాంటి ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ మీద మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట. కిందకి స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ డిజైర్డ్ స్కిల్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ రిక్వైర్డ్. ఈ పర్టికులర్ రోల్కి మీరు అప్లై చేయాలంటే ఎలాంటి టెక్నికల్ స్కిల్స్ మీకు వచ్చి ఉండాలి. గుడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఫ్రంట్ ఎండ్ లాంగ్వేజెస్. ఫ్రంట్ ఎండ్ లాంగ్వేజెస్ అంటే HTML, CSS, జావాస్క్రిప్ట్, XML, jQuery. ఇవైతే మీకు కంపల్సరీగా మస్ట్ అండ్ షుడ్గా వచ్చి ఉండాలి గైస్. అదేవిధంగా వాటితో పాటు రియాక్ట్ చేసే ప్రజెంట్ ట్రెండింగ్ ఉన్న టెక్నాలజీ రియాక్ట్ కూడా మీకు ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ వచ్చినట్లయితే యాడెడ్ అడ్వాంటేజ్ అయితే అవుతుందన్నమాట. వీటితో పాటు బ్యాక్ ఎండ్ లాంగ్వేజెస్ కూడా వచ్చి ఉండాలి ఏదన్నా. పైథాన్ కానివ్వండి, జావా కానివ్వండి, Node.js లేదంటే అండ్ డేటాబేసెస్ చూసుకుంటే మనకి MS SQL, MongoDB ఇలాంటివి వచ్చి ఉండాలన్నమాట. UI UX డిజైనింగ్ ఇవైతే చెక్ చేయండి guys. ఏమేమి అడుగుతున్నారో ఇక్కడ క్లియర్గా అయితే చెక్ చేసుకోండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకి ఇక్కడ బీటెక్ కానీ ఎంటెక్ కానీ మీరు కంప్యూటర్ సైన్స్ స్ట్రీమ్లో కంప్లీట్ చేస్తుంటే వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అనమాట. పర్టికులర్గా మనకి ఇయర్ ఆఫ్ పాసింగ్ వాళ్ళు అప్లై చేయాలని నోటిఫికేషన్లో ఎక్కడా కూడా మనకి మెన్షన్ చేయలేదు కాబట్టి ఏ ఇయర్ పాస్ అవుట్ అయినా కానివ్వండి, మీరు BE బీటెక్లో కంప్యూటర్ స్ట్రీమ్ అయ్యి ఉంటే మాత్రమే ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి మనం అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. ఇది గైస్, మీకు ఏదైనా క్వరీస్ ఉంటే ఇక్కడ మెయిల్ ఐడి కూడా ఇచ్చారు. అఫీషియల్ మెయిల్ ఐడి accommodations@adobe.com. దీనికి మీరు మెయిల్ అయితే పెట్టవచ్చు అనమాట. ఇది గైస్ టుడే నోటిఫికేషన్. మీరు అప్లై చేయడానికి డౌన్లో వచ్చేసరికి మనకి బ్లూ కలర్ బటన్ ఉంటుంది. నేను డిస్క్రిప్షన్లో కూడా మీకు అప్లై లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. అది క్లిక్ చేసిన తర్వాత మీరు సేమ్ పేజ్కి అయితే వస్తారనమాట. అప్లై అనేది క్లిక్ చేద్దాం. క్లిక్ చేయగానే ఇంకొక పేజ్ అయితే మనకి ఓపెన్ అవుతుంది. లెట్స్ సీ. ఈ విధంగా మీకు అప్లికేషన్ పెట్టుకోమని ఇక్కడ మీ డీటెయిల్స్ అయితే అడుగుతుందనమాట. మనం అప్లై క్లిక్ చేయగానే మీరు లింక్డ్ఇన్ ద్వారా అయినా అప్లై చేయొచ్చు, లేదంటే ఇక్కడ ఇంకా చాలా అయితే ఉన్నాయి. మీ రెజ్యూమ్ ద్వారా అప్లోడ్ చేయొచ్చు. అప్లోడ్ చేసి ఇక్కడ ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి, అవైతే చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు డైరెక్ట్గా అయితే రెజ్యూమ్ అప్లోడ్ చేయగానే ఇక్కడ కొన్ని డీటెయిల్స్ అనేవి ఆటోమేటిక్గా ఫిల్ అయిపోతాయి. నేనైతే ఇది ప్రిఫర్ చేస్తాను. మీకు రెజ్యూమ్ ద్వారా అయితే అప్లోడ్ చేయడానికి ట్రై చేయండి. అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ బేసిక్ డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మనం ఇక్కడ ఐ కాన్సెంట్ అనేది ఉంటుంది. ఈ ప్రైవసీ అండ్ పాలసీ ఇది క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ బటన్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఫర్దర్ ప్రాసెస్ ఏదైనా ఎక్స్పీరియన్స్ ప్రాజెక్ట్స్ ఉంటే అవి ఎక్స్పీరియన్స్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ బేసిక్ అప్లికేషన్ క్వశ్చన్స్ ఉంటాయి. వాటికి ఆన్సర్ చేయండి. అండ్ వాలంటరీ డిస్క్లోజర్. లాస్ట్లో మనకి వాలంటరీ డిస్క్లోజర్ రివ్యూ, మన డీటెయిల్స్ ఫిల్ చేసిన డీటెయిల్స్ అన్నీ కూడా ఒకసారి రివ్యూ చేసుకొని సబ్మిట్ బటన్ క్లిక్ చేయగానే మనకు అప్లికేషన్ అనేది ఈ పర్టికులర్ అడాప్ కంపెనీకి అయితే వెళ్ళిపోతుంది. మీ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయితే తప్పకుండా మీకు గెట్ బ్యాక్స్ అనేవి వస్తాయి ఫ్రెండ్స్. మీకు హైరింగ్ ప్రాసెస్ వచ్చేసరికి టెస్ట్ క్వాలిఫై అయిన వాళ్ళకి ఇంటర్వ్యూ చేసి మీకు ఆన్బోర్డ్ అయితే చేయడం జరుగుతుంది. ఇది గైస్ టుడే నోటిఫికేషన్. ఇలాంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని
తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సో థ్యాంక్ యూ గైస్. మరొక జాబ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్.